అక్కడ లేకపోవడం ఏంటని నిజంగా అనిపించింది. యాక్చువల్లీ నవరాత్రుల స్టార్టింగ్ డే కదా అని చెప్పేసి మార్నింగ్ కాస్త తొందరగానే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డ్రెసెస్ ఉంటే వాష్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా బయట బాల్కనీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసిన తర్వాత నా హస్బెండ్ అయితే లేచినారు. ఇంకా ఆయన అయితే చక్కగా దీపారాధన చేసేసి ఇద్దరం కలిసి పూజించిన తర్వాత ఇంకా కొంచెం హాట్ వాటర్ అయితే ప్రశాంతంగా కూర్చొని తాగినాం. ఇంకా నా హస్బెండ్కి లంచ్ బాక్స్ అండ్ టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేయాలి కాబట్టి ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసేసి చక్కగా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసి ఇంకా కుకింగ్ కంప్లీట్ చేసేసి నా హస్బెండ్కి టైం అవుతుందని చెప్పేసి నా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేసిన. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నా చిట్టి తల్లికి బాత్ చేపించేసి ఇంకా కొంచెం టిఫిన్ అయితే తినిపించేసి నేను కూడా టిఫిన్ చేసేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేసినన్ని అయితే లేవు. సో అందుకని చెప్పేసి హ్యాండ్తోనే వాష్ చేసేసి ఇంకా ఆరిపెడతామని బయటికి వెళ్ళానో లేదో ఫుల్గా వర్షం మార్నింగ్ ఎంత ఎండగా ఉందో ఇప్పుడు అంత వర్షం పడతా ఉందన్నమాట. ఇంకా ఈయన తడిచిపోతున్నాడో ఏమో రీచ్ అన్నాడో లేదని కాల్ చేస్తే ఇక్కడేం వర్షం లేదు, ఇంకా బైక్ పైనే ఉన్నా, ఆఫీస్కి రీచ్ అవ్వలేదు, బట్ వర్షం లేదని చెప్పారు. సో ఇక్కడుండి అక్కడ లేకపోవడం ఏంటి, ఇలా కూడా జరిగిద్దా అనిపించింది.